అదిగో ఇట్లా పైకి ఎత్తి తల పైకి ఎత్తి తూ అని ఊహించుకుంటే మన ముఖం మీద పడతా చూడు, అట్లా మన ప్రజలు అంతేం కాదు. ఎందుకు గోరా గోలా ఏందిరా ఇది? ఎంత పని చేశారా జగన్? ఆ కోపం ఏందిరా నాయన? ఏందిన్నా ఏమైనా అంత దిగాలుకున్నావు చెప్పు. ఏం జరిగిందంటే ఏం చెప్తాను రా, ఒకసారి నేను చూపిస్తా. ఏమో జర ఆ మాట ఏంటంటే ఒక్కొక్కరు జనాలు అరుస్తుంటే ఓట్లన్నీ పోయినాయనిపించింది. పెట్టరా మన జగన్ అన్నకి ఈయన ఏదేమైతే వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకు. ఏందిరా ఇది? చెప్తానే ఉన్నా జగన్ అన్నకి వద్దు స్వామి, వద్దు స్వామి, మన పనెంతో మనం చూసుకుందామని కూడా చెప్పిన. ఇంటారా? వినరు. దయచేసి వినండి, దయచేసి వినండి అంటే వింటారా? వినరు. ఆ పాట ఎందుకు ఉందంట కదా, పెట్టు చూద్దాం. ఏదో జాని మాస్టర్ తెగ ఊగినాడంట కదరా. ఎంతైనా చూడరా, పోస్టర్లు చూడరా, కర్పూర హారతి చేతిలో పెట్టుకొని హారతి ఇవ్వడం. మా జగన్ అన్న కూడా ఇస్తారన్నా? అంటే జగన్ అన్న కూడా ఇస్తాడరా, కరెక్టే. అది డబ్బులు, ఇది ప్రేమ. ఇది ప్రేమతో వచ్చేది. ఇనుకో ముందు, ఇన్న తర్వాత మాట్లాడదాం. మాట ఇను ముందు. ఏందిరా? పులిగాండ్రించింది చెల్లి ఎత్తి పిడికిడి, పగోడు పడారైనతోనన్న అలికిడి, కష్టాన్ని చేసినారు నిలు వెతుతోపిడి, దమ్ముంటే కాసుకోండిర జనసేన తాకిడి. ఏమి రాసినా రా గద్దర్ నర్సన్న అంటే ఇంకో వీడియో ఉందిలే, దాని గురించి మళ్ళా మాట్లాడతా. ఒకసారి చూడరు, అది చూడు. ఈ మధ్యలోనే చేస్తాను, చూడరు దాన్ని ఒకసారి. పాడినందుకు రెస్పాన్స్ చూసింది నేను. అంటే జగన్ అంటే అంటే నేను అంటే మామూలుగా వేరే వాళ్ళకు కూడా చేశాను, అక్కడ పవన్ కళ్యాణ్ కూడా చేసిన, నేను కాదంటున్నా, చంద్రబాబు కూడా చేసిన. ఇవన్నీ చూస్తే జగన్ అన్నకున్నంత జనంలో క్రేజ్ నాకు వేరే వాళ్ళకి అవుపేయలే. విని వదిలేస్తారు ఆ హీరోయిజాన్ని, కానీ రియల్ హీరో కదా అట్లా అనిపించింది. ఇంకోసారి కూడా చేయాలనిపిస్తుంది. విన్నారు కదా ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఎంతో మంది ఉండొచ్చు, లేకుంటే ఇంకొకటి అన్నాడు. కానీ జగన్ అన్న పాటకు వచ్చినంత ఆదరణ రాలేదు, ఆ ప్రేమ రాలేదు అని అన్నాడు. మంచిదే, అది కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే అన్యాయాలకి అబద్ధాలకి విలువ ఎక్కువ, దాన్నే తొందరగా వైరల్ చేస్తారు మన జనాలు. అంతే. వీ టు యాక్సెప్ట్. జగన్ అన్న వాటర్ 3600 kilometers and he gained the fan base, but the original love is came from పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఏమోలే, ఆయన రాసిన పాట మాత్రం ఊపులే అబ్బా. చూడు, పులిగా అందించింది చెల్లి ఎత్తి పిడికిలే, పగోడు పరారైన పవన్ అన్న అలికిడి, రాష్ట్రాన్ని చేసినారు నీళ్ళు వెత్తు దోపిడి. ఆబ్వియస్, ఉన్నది ఉన్నట్టు రాసినారు. ఈ పాట బాగుంది, అందుకే లేట్ అయింది వైరల్ కావడానికి. గద్దర్ నర్సన్న ఎప్పుడు నిజం చెప్పినాడు, ఇది కూడా ఒప్పుకోవాల్సిందే. ఏమి రాష్ట్రాన్ని చేసినారు నీళ్ళు వెత్తు దోపిడి, దమ్ముంటే కాసుకోండిరా పవన్ అన్న అలికిడి. అది కాసుకోలేరు మన పవన్ అన్న ఫ్యాన్స్ ఎంతైనా కూడా చాలా వైల్డ్గా ఉంటారు. ఇదేమో కూడా ఎట్లా చూపిస్తారు. అఫ్ కోర్స్ 2 సార్లు గెలిపించుకోలేకపోయినారు, ఒకసారి గెలిపించుకోలేకపోయినారు. నెక్స్ట్ టైం ఈసారి ఛాన్స్ ఇచ్చినారంటున్నారు. చూద్దాం, రేపు రాబోయే రిజల్ట్స్ చూద్దాం, వెయిట్ చేస్తాను నేను కూడా. నన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినై ఆపులి కళ్ళు, రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినాయి ఆపులి కళ్ళు. మన పవన్ అన్నకి చూస్తే ఎరుపెక్కుతాయి బాధతో, కానీ మన జగన్ అన్న కూడా ఎరుపెక్కుతాయి నవ్వి నవ్వి. యా ప్రాబ్లం చూడు, సాగు దగ్గరికి పో వాని ఎక్క నవ్వడమే. దానికి కూడా ఫ్యాన్స్. కర్మ రాది, కర్మ, దయచేసి కర్మ. అది అసలు ఎట్లా ఏమో పో, నాకు నా భూత నా భవిష్యత్. అది రౌడీ పాలనను ఈ రాకసి కొడుకులను రౌడీ మూకలను అంతం చేయగత్తగా అల్లూరి విల్లు అని అమ్మ అల్లూరి సీతారాములతో పోల్చినాడు. త్యాగది. ఎంతైనా పాటలో, ప్రతి పాటలో అతిశయోక్తి అలంకారం అనేది ఉంటుంది. ఏమి ఆ అలంకారం అనేది బాగా అన్నాడు, కానీ అది నిజం, పవన్ అన్నకి నిజం అది. అంతేగాని అది డూపా అని అనుకోకూడదు. మళ్ళీ జగన్ అన్న కదా అబద్ధం, ఎందుకంటే ఆయన చేసేవన్నీ డాష్ పనులేగా నేనేం చెప్పలేను. ఎంతైనా
మన జగనన్న ఈ ఆంధ్రలో బతుకులు మార్చే విప్లవ చెగువేరా వానమ్మ చెగువేరతో పోల్చిండు. హ్యాట్స్ ఆఫ్. అలాంటి విప్లవాన్ని తీసుకొని వచ్చాడు. మనం ఒప్పుకోవాల్సిందే. ఈసారన్నా గెలిచకపోతే మన ప్రజలు అదిగో ఇట్లా పైకెత్తి తల పైకెత్తి తూ అని ఊహించుకుంటే మన ముఖం మీద పడతా చూడు, అట్లా మన ప్రజలు ఇంకా అంతే. కాదు అది రాబోయే ప్రపంచం అట్నే ఉంటుంది. ఇంకా ఈసారి కానీ గెలిచకపోతే పాటిందాం. భగత్ సింగుర పవను జనసేన జెండెత్తి ఊదు జంగు సైరను ధన 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 దగ్గరిల్లర దరువు జన జన జనసేన జెండ వేర కొలగొలుపు కదిలిన ప్రతి సైనికుడే పవను వారాహికి సై అన్నది వారాహి ఆరను. వారాహి అంటే గుర్తొచ్చింది వానమ్మ. జగనన్న కానీ లేకుండా పార్టీలో ఉన్న ప్రతి నాకుడికి వారాహి అనేది పలకడం రాదురా. వరాహి ఏందిరా తెలియకపోతే నేర్చుకో, తప్పులే. నాకు తెలియనివైనా ఎవరికి తెలియనివైనా కూడా నేర్చుకోవడంలో తప్పులే. కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఆ పేరు పలకడానికి రాకపోతే ఘోరమే. ఇంకొకటి వారాహిని తిరగని అన్నాడు అమర్నాథ్. ఓం నమ శివాయ పేరు పెట్టుకున్నట్టే ఓం నమ శివాయ అన్నాడు. అంతే. నా భూతో నా భవిష్యత్తు అది. టికెట్ లేకుండా చేసుకున్నాడా ఎట్ట ఏం అర్థం కావడం లే. చెప్తానే ఉన్నా, వద్దు స్వామి ఊరుకుండు. ఐటీ మినిస్టర్ అంటివి, ఇన్ఫోసిస్ అంటివి, అది ఏమి లేకపోయా. ఎందుకు అర్థం చేసుకోరి. పాటేను జన 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 సేన జెండ వేగద గెలుపు. గవారు పల్లె ముల్ల ఆ బువ్వ నచ్చలే మన తోటి బంతి భోజనమే చెయ్యవచ్చనే. ఎక్సలెంట్ లిరిక్ మామ. ఈ అమ్మ నా అంటే ఎట్లుందంటే అది వేరే లెవెల్లో బంగారు పల్లెముల్లో ఆ బువ్వ నచ్చలే మన తోటి బంతి భోజనమే చెయ్యవచ్చనే. వాని అమ్మ ఒక లావిష్ లైఫ్ ని వదులుకొని మన కోసం, ప్రజల కోసం, ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి కోసం ఇచ్చినాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. వినరి ఆ నీడ నచ్చలే ఆ చెట్టు నీడ కూడా చెంతకొచ్చనే. తగిన మేడలల్లా ఆ నీడ నచ్చలే ఆ చెట్టు నీడలల్లా మన చెంతకొచ్చనే. సూట్ అయినాయి అందుకే వైరల్. లేట్ గా వైరల్ అవుతాయి మాట. కానీ టచ్ చేయాలంటే మళ్ళా ఎవరు సాధ్యం కాదు. అది అంత వైరల్. ఏమి బ్రతుకు మిడిసినాడురా వచ్చినాడురా బంగారం అసంటి బ్రతుకు నిడిసినాడురా. లిరిక్స్ అన్ని అంత సూటబుల్ గా రాసినారు. 30 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 రూపాయలు 3,000 మందికి అక్షరాల 30 కోట్లు పెట్టి ఇచ్చినా కూడా అది కూడా తప్పని తప్పు పడతారయ్యా. అట్లాంటి ప్రజల బతుకుల్లో ఉన్నాం, అట్లాంటి రాజకీయ పరిపాలనలో ఉన్నాం. ఏం చెప్పలేం. ఏమి భగత్ సింగుర పవను జనసేన జెండెత్తి ఊదు జంగు సైరను జన జన జనసేన జెండ వేగద గెలుపు నదిలిన ప్రతి సైనికుడే పవను వరాయికి సై అన్నది సారాయి ఆరను ధన 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 దగ్గరిల్లర దరువు జన జన జనసేన జెండ వేగద గెలుపు. ఇస్తానన్నావు నువ్వు పోలవరముని, ఇస్తానన్నావు కదా నువ్వు పోలవరముని అన్నాడు. ఎవరినంటున్నాడు? జగనన్న. చెప్పినా కూడా ధైర్యంగా చెప్తాం మేము, ఎందుకంటే జరుగుతున్న పరిపాలన అట్లా. ఆయనది పోలవరం పండిస్తా అన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ ఎందుకునన్నా వెయిట్ అన్నాడు. బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు. దిగలేకుండానే ఎంపీ సీటుకు వేరే ఊరికి పోయి చేస్తాడు. ఎందుకంత రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తుందని. నిజంగా రైతు కంట తడే వచ్చే మద్యపానము యాడ బంద్ చేస్తా అన్నాడు. బంద్ చేస్తానని చెప్పినాడంట మద్యపానం. వీళ్ళు తిక్కవులు కాకపోతే ఊక రాస్తున్నారు లిరిక్.
మిగలనే లేదురా సింగుల పవను జనసేన జంగు సైరను ఉసుకొన్న కూల్చి ఎందుకు కడతారు వాడు కోట. మీరు అదిగో చెప్తాను, నిజాలు రాస్తే ఇంత వైరల్ కాదు. నన్ను చెప్పిన అబద్ధపు లిరిక్స్ రాస్తేనే అతిశయోక్తి అలంకారం తక్కువ అన్నారు దీంట్లో. ముఖ్యంగా ఈ ఎన్నికల పర్వం మొన్న కూడా చూసినాయా, ఏంది వంగ గీత ఎర్రటువాలు వేసుకొని వచ్చినానని చెప్పి రానియొద్దు బూత్ లోకి అని అన్నారు. మంచిది, సంతోషం. ఎందుకంటే అది పార్టీ కండు అంట, జనసేన పార్టీ కండు అంట. మంచిది, సంతోషం, విన్నాం, చూసినాం. కానీ అదే పోలింగ్ బూత్ లో పైన ఫ్యాన్ ఉంది, ఎగ్జాక్ట్ సింబలే, ఎగ్జాక్ట్ సింబల్ కదా అది. ఏమి ఎగ్జాక్ట్ సింబల్ పెట్టుకొని బ్లూ కలర్ ఇంక్ ఉంటుంది, అది కూడా పార్టీ సింబలే కదా. గ్రీన్ కలర్ ఉంటుంది, ఏదో ఒకటి అన్ని ఉంటాయి వైఎస్ఆర్సీపీ పార్టీ. అయినా సరే ఈ ఎలక్షన్ కమిషన్ కి వైలేట్ చేసినట్టు కాదు. ఇట్లుంటాయి వీళ్ళ పరిస్థితులు. ఫ్యాన్ ఉంటే మాత్రం అది పార్టీ సింబల్ కాదు, దాన్ని ఉండనియొచ్చు, వీళ్ళు మాత్రం ఉండనియకూడదు. ఏంది రాజకీయాలయా? జనసేన జెండా గెలుపు కదిలిన ప్రతి సైనికుడే పవను వరానికి సైన్యన్నది వారాహి ఆరను జన 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 గద్దరిల్లెరదరువు జనసేన జెండా గెలుపు. సిద్ధం జాము పంకమే వింటమే, ఆ పొగరుకున్న కంఠం అసెంబ్లీలో వింటమే. అనే అమ్మ ఎక్సలెంట్. నిజంగా చెప్తున్నా, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టడానికి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడతారు, ఎలా చూడబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అనే దానికి ప్రజలందరూ చాలా 1000 కన్నులతో ఎదురు చూస్తా ఉన్నారు. అది మాత్రం నిజం, ఎక్సలెంట్. ఇది కూడా నిజం. నిజాలు అంటే వైరల్ కావు. ఇప్పుడు మళ్ళా పాటిన జెండనే ఎవరైనా వస్తే అడ్డం మెలిపెట్టి మీసం దింపేస్తాం జనసేన జెండనే. దింపండి, మీరు దింపండి, మేము దింపించుకోవడానికే ఉంటాం. అది మా పార్టీ. రోగాలు పడి వలసపోయిన పల్లె ఈ ఆంధ్రుల తర్వాత మారేది మీ వల్లే. నిజం. పవన్ కళ్యాణ్ గారు has played a key role in the 2024 elections. భగత్ సింగుల పవను జనసేన జంగు సైరను జనసేన జెండా గెలుపు కదిలిన ప్రతి సైనికుడే పవను వరాయికి సరియన్నది వారాహి ఆరను జనసేన జెండా గెలుపు. ఈ సీన్ బాగుంటుంది చూడండి. ఫ్యాన్ వద్దని చెప్పి ఊరేసుకొని చచ్చిపోతా అంటావు. ఉన్న నిజాలు ఎందుకు వేస్తావు? ఉన్న నిజాలు చెప్పాగరి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చదా అనుకుంటానా? ఏమి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, స్టే సేఫ్, యువర్స్ మనీ, బాయ్.